బాలీవుడ్లో తనదైన స్టైల్లో సినిమాలు ఎంచుకుని దానికోసం తన బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చుకునే హీరో ఆమీర్ ఖాన్. ఆయన కెరీర్లో 3 Idiots, పీకే లాంటి సినిమాల తర్వాత మళ్ళీ అంతటి హైప్ తీసుకొచ్చిన సినిమా దంగల్. ఈ సినిమా కోసం ఆమీర్ అధికంగా వెయిట్ పెరిగి మళ్ళీ అంతే స్పీడ్గా వెయిట్ తగ్గి రికార్డు సృష్టించాడు. మరి ఈ సినిమాతో ఆమీర్ మీసం తిప్పాడా లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. మహావీర్ సింగ్ ఫోగట్ ఒక రెజ్లర్, హర్యానా ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా సరే ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చి తన కలని సాకారం చేసుకోవాలని చూస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ అవుతుంది. తను మిస్ అయింది తనకి పుట్టబోయే కొడుకు ద్వారా తీర్చుకుందాం అనుకుంటాడు. కానీ అతని భార్య సాక్షి తన్వార్ 2 ఆడపిల్లల్నే కంటుంది. దీంతో తన కల తీరదని భావించి జీవితం గడిపేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఊర్లో పెరుగుతున్న మహావీర్ కూతుళ్ళు తమ ఇంటి దగ్గర ఒక పిల్లాడిని కొడతాడు. పిల్లాడి పేరెంట్స్ మహావీర్ ఇంటికి గొడవకొస్తారు. దీంతో తన కూతుళ్లకున్న బలాన్ని గ్రహించిన మహావీర్ వారికి సొంతంగా రెజ్లింగ్ లో శిక్షణ ఇస్తాడు. ఇష్టం లేకపోయినా సరే తండ్రి కోసం మల్ల యుద్ధాన్ని నేర్చుకుంటారు పిల్లలు. మరి వీళ్ళిద్దరూ ఇండియా తరపున ఆడి గోల్డ్ మెడల్ సాధించారా లేదా, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాకి కథే బలం. ఇది మహావీర్ బయోపిక్ కాబట్టి తన జీవితంలో జరిగిన సంఘటనలకు సినిమా పరంగా కొన్ని మార్పులు చేసినట్లుగానే అనిపిస్తుంది. ఇక సినిమా స్క్రిప్ట్ సూపర్ గా ఉంటుంది. ప్రతి సీన్ ఎంతో ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఆమీర్ ఖాన్ నిజంగా హర్యానాకి సంబంధించిన సగటు మధ్యతరగతి కుటుంబీకుల్లా చాలా బాగా నటించాడు. దంగల్ సినిమా కేవలం రెజ్లింగ్ కు సంబంధించి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం, మహిళా సాధికారిత, క్రీడల్లో అమ్మాయిలు ప్రోత్సహించడం వంటి విషయాల గురించి చెప్పే మంచి సందేశాత్మక చిత్రం. ఆమీర్ ఖాన్ తన మార్క్ యాక్టింగ్ తో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటాడు. సినిమాను అందరిలోనూ స్ఫూర్తి నింపే విధంగా మలిచాడు దర్శకుడు. ఆమీర్ ఖాన్ సినిమాలకి ప్రత్యేకించి వెళ్లమని ఎవరూ చెప్పక్కర్లేదు కాబట్టి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవడం బెటర్. సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.